హ్యాపీగా బిర్యానీ కూడా ఎక్సలెంట్ వచ్చింది. చికెన్ కూడా బాగా వండారు మన కుర్రోళ్ళు అందరూ. అందరికీ థ్యాంక్ యూ. భలేగా ఉంది. ఈరోజు చేపల కూర టేస్ట్ ఎలా ఉందో చూపెడతాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అనాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందు వారం అయితే మనం చికెన్ బిర్యానీ అయితే వండేసుకున్నాం. ఈ వారం అయితే మనం చేపల పులుసుతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఎలా ఉంటుందో చూపిస్తాను, పదండి. ఫ్రెండ్స్, మనమైతే రైస్కి తగ్గట్టు వాటర్ అయితే వేసేసుకుంటున్నాం ఇంట్లోనే. చూడండి, సైడ్ డౌన్ అయిపోయింది. ఫ్రెండ్స్, మన కట్లను అయితే కడిగేస్తున్నాము. అదేనండి అందరూ పిలుచుకునే బొచ్చు. ఈ బొచ్చు అయితే 2 కేజీల 100 గ్రాములు అయితే వచ్చింది. మా దగ్గర అయితే 300 రూపాయలు అయితే పడింది. ఫ్రెండ్స్, మీ దగ్గర ఈ బొచ్చు ప్రైస్ ఎంతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక మనమైతే బొచ్చు పులుసు అంతా మొత్తం తీసేసుకుందాం. ఇంకా ఫ్రెండ్స్, మనమైతే రైస్కి అయితే నీళ్ళైతే మొత్తం మరిగిపోయాయి అన్నమాట. ఇంకా మేమైతే రెండో పొయ్యి కూడా చూడొచ్చు మీరు అక్కడ. రెండో పొయ్యి కూడా మేమైతే ఇంకా రెడీ చేసుకున్నాం. ఇక మేమైతే మొదలు పెట్టేస్తాం వంటకాలని. చాలు. ఇక మనం శుభ్రంగా 3 సార్లు కడిగేసుకున్న బియ్యాన్ని అయితే ఇంకా వేసేద్దాం. ఇంకా తిప్పు చేప. ఫ్రెండ్స్, ఇక మన కుర్రోళ్ళు అయితే వెనకాల చూస్తున్నారుగా, వంటకు సంబంధించినవన్నీ ఇలా ప్రకృతి ఒడిలో అయితే మొత్తం సిద్ధమైతే చేస్తున్నారు. చూస్తున్నారుగా మీరైతే ప్రకృతి అయితే ఎంత అందంగా ఉందో. ఫ్రెండ్స్, నాకైతే ఇలా కుర్రోళ్ళతో ఇలా ప్రకృతి ఒడిలో ఉండడం అయితే నాకు చాలా ఇష్టం అనమాట. ఫ్రెండ్స్, ఈడైతే టింకు అనమాట. అందరూ వీడినైతే టింకు అని పిలుస్తాము. చూడండి, కట్టెలు అయితే కొడేస్తున్నాడు శుభ్రంగా. మనిషి అయితే చిన్నోడు, కాకపోతే చాలా గట్టోడు అనమాట. ఫ్రెండ్స్, మన మటన్ మస్తాన్ అయితే ఇక ముక్కల కింద కొట్టేసాడు. ఇక మనమైతే వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, వరాలు కదపాలి. ఫ్రెండ్స్, ఇదైతే చింతపండు. ఇప్పుడైతే మనం నానబెట్టేసుకుందాం. ప్రతి పులుసులోకి అయితే మనకైతే చింతపండు ఖచ్చితంగా కావాల్సి వస్తుంది అనమాట. ఇక మనమైతే చింతపండు నానబెట్టేద్దాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇకైతే వంటకి సంబంధించిన సామాన్లు మొత్తం రెడీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు అయితే మనం నూనె వేసుకొని వంటకం అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలానే టమాటాలు అయితే మొత్తం మిక్సీ ఆడిచ్చి తెచ్చేసుకున్నాం. ఇదైతే చాలా అవసరం అన్నమాట. బొచ్చు పులుసు అయితే పెట్టుకున్నప్పుడు మనం మసాలా వేసేస్తున్నాం. ఇక మనమైతే ముక్కలు ముక్కలుగా కోసుకున్న బొచ్చు ముక్కలు అయితే వేసేస్తాం. ఇంకా మనమైతే చింతపండు పులుసు వేసుకునే సమయం అయితే వచ్చేసింది. ఇప్పుడైతే పులుసు అయితే వేసేద్దాం. మన పులుసు అయితే అక్కడ మగ్గుతూ ఉంది. ఇక్కడ మా కుర్రోళ్ళతో అయితే ఇలా కూర్చొని అలా కబుర్లు అయితే చెప్పుకుంటున్నాం మేము. ఫ్రెండ్స్ మీకైతే మటన్ మస్తానంటాను కదా, అది ఎవరంట మటన్ మస్తానని చెప్పేది ఈడే అనమాట. మిగతా వాళ్ళందరూ ఇదైతే టింకు తెలుసు మీకు, కొట్టడైనా కట్టడం అని చెప్పాను కదా ఆడే. అలాగైతే సరదాగా కబుర్లు అయితే చెప్పుకుంటున్నాం. ఇంకా ఇలా కుర్రోళ్ళతో ఉండడం అయితే చాలా సంతోషంగా ఉంటది. ఇలా ప్రశాంతమైన ప్రదేశంలో అయితే మాకు మన వంటకు నవరాజు చేస్తాడండి. పోతే ఫ్రెండ్స్ నవరాజు మాకే అన్నిటికైతే చెప్పగానే ముందు ఉంటాడనమాట. చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది నాకైతే. ఇలా కుర్రోళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ నాకైతే. ఇకపోతే అక్కడ చూస్తున్నారుగా, అక్కడ పెద్దన్న మా అందరికీ మొత్తం వంట కుక్ అయితే మొత్తం ఎలా చేయాలో ఏంటనేది మొత్తం చెప్తాడనమాట. అలాగే మా బుజ్జన్నకు కూడా చాలా ధన్యవాదాలు. అందరినీ దున్నేస్తున్నాడు పొలం పొలం పండి. ఆ పనిలో ఫోన్ అడిగాడు. ఇంకా ఫ్రెండ్స్ అంతేకాకుండా మన కెమెరా ముందుకు రాను కుర్రోళ్ళు అయితే ఇంకా చాలామంది ఉన్నారు. మేమైతే కొంతమంది వచ్చి ఇలా చేసుకుంటున్నాం అన్నమాట. ఫ్రెండ్స్ మా ఊరు కుర్రోళ్ళం అయితే అందరం కలిసి ఒక కుటుంబంలో ఉంటాం ఫ్రెండ్స్. మేమైతే ఎటువంటి సమస్య వచ్చినా మేమైతే అందరం కలిసి దాన్ని అయితే పరిష్కరించుకుంటాం ఫ్రెండ్స్. మేమైతే ఇలా మేమైతే మా కుర్రోళ్ళతో ఎన్నెన్నో కబుర్లు అయితే చెప్పుకుంటాం. అన్నీ అయితే చూపించలేను ఫ్రెండ్స్. ఇలా మా కుర్రోళ్ళు అయితే అందరం కలిసిమెలిసి అయితే ఉంటాం ఫ్రెండ్స్. మేమైతే ముందు మనం బిర్యానీ వీడియో చేసాం కదా, ఎలా అనిపించింది ఆ రోజు? బిర్యానీ కూడా ఎక్సలెంట్ వచ్చింది. చికెన్ కూడా బాగా వండారు మన కుర్రోళ్ళందరూ. అందరికీ థ్యాంక్ యూ. భలేగా ఉంది. ఈరోజు చేపల కూర టేస్ట్ ఎలా ఉందో చూపెడతాం ఫ్రెండ్స్. చీకు ముక్కలు తింటారు రేపు మళ్ళీ. మొత్తం దాని క్రెడిట్ అంతా మన మస్తాన్ బాయిదే అనమాట. చికెన్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాడండి. మస్తాన్ బాయికి అయితే అందరూ సాయం చేయడంతో పని శుభ్రంగా చేశారు మన వాళ్ళు. కుర్రోళ్ళు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనోడైతే చూస్తున్నారా, ఇదే కెమెరామెన్ అన్నాడు మాట. మొత్తం నా వెనకుండి నడిపిస్తాం మనోడే. చాలా థ్యాంక్స్. కూర ఇంకా మన పులుసు అయితే చూడొచ్చు మీరు, మొత్తం దగ్గరగా అయితే ఉడికేసింది అనమాట.
ఫ్రెండ్స్ ఇక మన చేపల పులుసు అయితే మొత్తానికి లాస్ట్కి అయితే వచ్చేసింది. ఇంకా మొత్తం దించుకొని ఇంకా మొత్తం తినేయడం అనమాట. ఇంకా మన పులుసు అయితే టేస్ట్ చేసి చూపిస్తున్నాం. ఫ్రెండ్స్ పులుసు అయితే మొత్తం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట. ఇంకా మనమైతే దించుకొని లాంచేద్దాం. ఫ్రెండ్స్ ఇక అయితే చేపల పులుసు అనేది వెనకాల ఒక బంగ్లాలా ఉంది. మా బంగ్లా పైన అయితే మొత్తం ప్రకృతిని ఆహ్లాదిస్తూ మేమైతే భోజనాన్ని అనేది ముగించుకుంటాం. ఇప్పుడు పదండి. ఇక మేము సిద్ధం చేసుకున్న వంటకాలన్నిటినీ బంగ్లా పైకి అయితే తెచ్చేస్తాం. ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు చుట్టూ ప్రకృతి. ఈ ప్రకృతి ఒడిలో మేమైతే ఈ వంటకాలన్నిటినీ ఈ ప్రకృతిలో ఆహ్లాదిస్తూ మేమైతే ఈరోజు ఈ భోజనాలన్నిటినీ ముగించుకుంటాము. ఫ్రెండ్స్ ఇకైతే మా కుర్రోళ్ళతో అయితే కూర్చుండిపోయాము. మీకైతే తినేసి చేపల పులుసు ఎంత టేస్టీగా ఉందో మీకైతే ఇప్పుడు చెప్తాను. పెద్ద మొక్కలు వేసుకొని ఎంత నడు మొక్కలు మీకైతే మీకు టేస్ట్ చేసి చెప్పేస్తాను. బా ఫ్రెండ్స్ పులుసు అయితే మొత్తం చాలా రుచికరంగా ఉంది. ఫ్రెండ్స్ ముక్కలకంటే బాగా పట్టేసింది ఉప్పు కారం మొత్తం అనేది. ఎలా ఉంది? సో కుర్రాళ్ళు ఎలా అనిపించింది మీకు? సూపర్ సూపర్, చాలా సంతోషంగా ఉంది ఈరోజు మాకు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే